రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించామన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్యం, నీటిపారుదల రంగంలో విశేష సేవలు అందించారన్నారు. పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఆలయ చైర్మన్ కొమిరి శంకర్, మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, ఎర్రం గంగా నరసయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, పల్లి గంగాధర్, బైరి గంగమల్లయ్య, సనుగుల గంగాధర్, అంబటి శ్రీధర్, గంధం మనోజ్, పుట్కపు మైపాల్, దయ్యాల శ్రీనివాస్, నంద్యాడపు లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇంద్రచౌక్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కార్యకర్తల పేరున ధన్యవాదాలు వేస్తూ, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక రకాల సేవలు చేసి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, రైతుకు ఉచిత కరెంటు కానీ, ఇలా ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తీరని లోటు. అయినప్పటికీ తన అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు నడుస్తూ తాను ఏదైతే సూచించిండో ఆ మార్గాన్ని ఈ రోజు వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. పార్టీ అంటే ఒక ఏ విధంగా పాలన ఉండాలనేది ఈ రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 పథకాలు ఎప్పటికి చిరస్థాయిగా ఉండే పథకాలు, ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆ రోజు నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ రోజు వరకు అది ఇప్పటికీ మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతిని కార్యకర్తల నడుమ జరుపుకోవడం జరిగింది. వారు చనిపోయి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. కానీ ప్రజల గుండెల్లో వారు స్థిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి అంటేనే రాజశేఖర రెడ్డి, సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి, ఈ రెండు కలుపుకుని మన తెలంగాణని, అటు ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశంలో నిలిపినటువంటి వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు. కావున రుద్రంగి మండల కేంద్రంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి అంటేనే పేదల గుండెల్లో నిలిచే వ్యక్తి, అలాగే విద్యార్థుల గుండెల్లో నిలిచే వ్యక్తి. అలాంటి వ్యక్తి మర్చిపోవడం అన్నది అసలు సాధ్యం కాని పని. ఆ రోజు ఆగిపోయే గుండెలను, ఎన్నో గుండెలను బతికించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు పాటుపడితే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులను ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి తీసుకెళ్లిన నేత మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే రుణమాఫీ అయితేనేమి, వడ్ల కొనుగోలు కేంద్రం అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, ప్రతిదీ ఏది చేసినా పేదవాడు బాగుపడాలన్న ఒకటే ఉద్దేశంతో చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. వారికి ఘనంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి జరుపుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉన్నాయో అందరూ కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలని కోరుకుంటూ వారికి ఘన నివాళులర్పిస్తున్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 66వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి జయంతికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అంటేనే 108 ఒక జలయజ్ఞం కావచ్చు, 108 కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, చెప్పుకుంటా పోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర నిర్వహించి రైతులు కానీ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులను దూరం చేసే విధంగా వారి పరిపాలన కొనసాగింది.
మరి వారి మరణించిన తర్వాత కూడా చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు. మంచి వ్యక్తిని కోల్పోయామని బాధతో చాలామంది ఉన్న సందర్భం. జలయజ్ఞంలో మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వైఎస్ఆర్ జయంతిని 76వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈరోజు రైతు రాజును చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజలకు మేలు చేసిందంటే, పేద ప్రజలను మేలు చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి అందరినీ మంచిగా చూసుకుంది. ఇప్పుడు చేసే రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ అడుగుజాడలు నడుచుకుంటూ మంచిగా చేస్తుండని కోరుకుంటున్నాను. ఈ మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో మరి గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మడమ తిప్పని మాట తప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతిని అత్యంత ఘనవైభవంగా జరుపుకోవడం జరిగింది. పూలమాలలు వేసి పూలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు 108 సేవలు అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, చాలా పథకాలు, రాజీవ్ బ్రిగేడ్ ఆశయాలను కూడా, ఇందిరమ్మ కూడా ఏ విధంగా గరీబీ హఠావో నినాదంతో వచ్చిందో ఆ విధానాలు కాపాడుకుంటూ 2 సార్లు మన గవర్నమెంట్ను తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ గారిది. మరి అతని ఆశయాలను మనం అందరం అనుగుణంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు మనందరం వెన్నంటి ఉండాలని కోరు